ఒకప్పుడు పరిస్థితులు చాలా మంచి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఏదో ఒక పనులు ఇప్పటికీ కూడా మిరపని లేదంటే పత్తని ఏదో ఒక పంట మనం పండిస్తూనే ఉంటాము. సో గతంలో ఏంటంటే ఆ షాప్‌కెళ్ళి ఆ వెరైటీని ఎంచుకొని వాళ్ళని అడిగి బాగుందా లేదా అని కనుక్కొని వెళ్ళిపోయి మనం ఏదైనా ఒక వెరైటీని ఎంచుకునే అవకాశం ఉండేది. సో దాని గురించి బ్రెయిన్ ఉపయోగించి పెద్ద ఈ వీడియో చూడాలి, ఆ వీడియో చూడాలి, అసలు ఏ వెరైటీలు బాగున్నాయి అనే ఆలోచన అనేది కలిగించుకునే వాళ్ళం కాదు. సో వాళ్ళెవరో అక్కడ రైతు చూసేవాళ్ళం, అక్కడ పండిందంటే సరే ఆ టయానికి వెళ్ళి ఎప్పుడైతే జూన్ నెలలో వేస్తామంటే జూన్ నెలలో వెళ్ళి వర్షం పడిన టైంలో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా కాదే. సో ఇప్పుడున్న పరిస్థితులు టెక్నాలజీ పెరిగేసరికి మన బ్రెయిన్కి పని చెప్తున్నాయి. ఒక పక్కన సాయంత్రం దాకా పని చేసి వచ్చి మళ్ళీ కూడా ఈ వీడియోల్లో చూసి ఏ పత్తి విత్తనం బాగా పండింది, ఎక్కడ బాగా దిగుబడి వచ్చింది, సో అసలు యూట్యూబ్లో ఎవరెవరు విత్తనాలు చెబుతున్నారు, చెప్పిన విత్తనాలు నిజంగా పండినయా పండలేదా, సో ఇవన్నీ కూడా మన మైండ్కి ఎక్కించుకొని మనం బుర్రపాటు చేసుకున్న పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి. సో ఇది కూడా ఒక పనే. గతంలో హార్డ్ వర్క్ ఉండేది, దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ విత్తనం ఏమేయాలి, అసలు ఏది వేస్తే మంచిది, ఏది దిగుబడి వచ్చింది, ఏది పండట్లేదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే స్థాయికి మనకి ఈరోజు రైతులు రావడం వల్ల కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. సో అందుకని అలా కాకుండా నేను ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఎక్కడైనా పండదగ్గ వెరైటీలు మాత్రమే నేను ఈరోజు వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందించాననే భావన అయితే నాకు కలిగింది. సో హాయ్ అండి, నమస్తే కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి ఏప్రిల్ 17, 2026. చాలామంది రైతులు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది, మనకి 2026 సీజన్లో ఏం పత్తి విత్తనాలు పెట్టుకుందామన్నా ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి కర్నూలు నుంచి, ఆదోర్ నుంచి, దాంతోపాటు వచ్చేసరికి మన మిగతా ఏరియాల నుంచి కూడా విపరీతంగా ఫోన్లు చేయడం అయితే కనుక జరుగుతుంది. కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులు కనుక మనం మాట్లాడుకుంటే ఈ సంవత్సరం కొంత సూపర్ ఎలినో ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పత్తి విత్తనాలు పెడుతున్నారంటే కొంత అవగాహన చేసుకొని అర్థం చేసుకొని కొంత పెట్టుకుంటే మంచిది. వాతావరణ పరిస్థితులు అప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కొంత వర్షపాతం అనేది లేట్గా మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి విత్తనాలు కొంత భూమి చల్లబడిన తర్వాతే వెంచుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. దాంతోపాటు వచ్చేసరికి మీకు వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, ఒకవేళ నాటుకుంటే 1-2 తళ్ళు కట్టుకుంటే కొంత మొక్కల్ని బతికించుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా నా అభిప్రాయం. ఈ రెండింటిని కొంత కన్సిడర్ చేసుకోండి. భారతదేశంలోనే ఈ సంవత్సరం సూపర్ ఎలినో ఏర్పడే అవకాశం ఉంది. అంటే మనకి ఇంతకుముందు ఎలినో ప్రభావం ఉండడం వల్ల వర్షాలు అనేది కొంత వర్షం పడి మళ్ళీ కూడా కొంత సమయం తర్వాత, ఎక్కువ సమయం తర్వాత పంటలు వెండిపోయి పెట్టిన విత్తనాలు చనిపోయిన తర్వాత ఎండలకి మళ్ళీ కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు మనం చూసాము. సో అంతకు మించిన ప్రభావం ఈ సంవత్సరం ఉండబోతుంది. సో అది ఏ రాష్ట్రాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ప్రస్తుతానికి తెలియకపోయినా ఈ సూపర్ ఎలినో ప్రభావం అయితే ఉండబోతుంది అనేది ప్రతి ఒక్క రైతు కూడా కొంత మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు మీరు అనేది పంటలు అనేది ఎంచుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. సో టాపిక్లోకి వెళ్దాం. ఏంటి టాపిక్ అంటే, గత సంవత్సరంలో పండించిన వెరైటీలు మీరు ఏది ఎంచుకున్నారు కామెంట్ చేయండి. దానివల్ల మంచి వెరైటీల్ని నేను కూడా తెలుసుకొని అవసరమైతే ఇంకొక వీడియో మీకు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి రాశి వాళ్ళది షిఫ్ట్. సో ఈ రాశి వాళ్ళది షిఫ్ట్, రాశి అంటేనే మీకు కొంత గతంలో ఆకు వెడల్పు ఎక్కువగా ఉండే, కాయ లావు సైజులు ఉంటే సో ఆ రకంగా ఉన్న వెరైటీలు ఎక్కువగా కనిపించాయి. కొంత రొడ్డెక్కువ అని చెప్పి కొంతమంది రైతులు అంటూ ఉండేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్ని విభిన్నంగా మనకి రాశి కంపెనీ వాళ్ళది షిఫ్ట్ అనేది తీసుకురావడం వల్ల గత 2 సంవత్సరాల నుంచి విపరీతంగా ఈ కంపెనీ సేల్ని, దాంతోపాటు వచ్చేసరికి త్వరగా మనకి రైతు చేతికి రావడం, అంటే మనకి ఈ కాయ సైజు కూడా సన్నగా ఉండడం వల్ల త్వరగా కాయ అనేది పగలడం వల్ల
కొంత గులాబీ రంగు పురుగు అటాక్ చేసే టైం కల్లా గనక ఈ రైతు చేతికి వచ్చే వెరైటీ ఏదన్నా ఉంది అంటే గనక అదే రాశి వాళ్ళది షిఫ్ట్. సో ఈ షిఫ్ట్ అనేది టాప్ మోస్ట్లో టాప్ 1 ప్లేస్లో నిలబడుతుంది ఈ సంవత్సరం, అంటే గత సంవత్సరం అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ వెరైటీలో మనకి ఆకు అనేది కొంత సరిపోని ఉంటుంది, ఎక్కువ ఆకు ఉండి సో మొక్క కాయలు కనిపించకుండా కమ్మేసే పద్ధతి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు. సో అందుకోసం త్వరగా మనకి మళ్ళీ రెండో పంటకి కూడా ఉపయోగపడే విధంగా మనకి కాయ అనేది చేతికి త్వరగా రావడం జరుగుతుంది. కాబట్టి చాలామంది రైతులు ఈ షిఫ్ట్ అనేది గత సంవత్సరం మంచి దిగుబడిని తీయడం జరిగింది. గత 2 సంవత్సరాలు క్రితం కొంత కాటా అనేది కొంత తక్కువగా వచ్చినప్పటికీ గత సంవత్సరం కొంత ఇంప్రూవ్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకున్న వెరైటీ ఏదన్నా ఉంది అంటే కనుక అదే వచ్చేసరికి రాశి కంపెనీ వాళ్ళది షిఫ్ట్. సో ఈ షిఫ్ట్ అనేది మీకు మినిమంగా 8 నుంచి 22 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసిన రైతులు ఉన్నారు. కొంత 15-14 క్వింటాలు దాటాలంటే కొంత ఆదోని ఎండింగ్ నుంచి కర్ణాటక బోర్డర్ ఏరియాల్లో మనకి దిగుబడి అనేది ఇంకొంత మెరుగ్గా రావడం జరుగుతుంది ఈ రాశి కంపెనీ వాళ్ళది షిఫ్ట్. దీని తర్వాత ఈ వెరైటీ అనేది మీకు అన్ని రకాల నేలలకి, అన్ని నల్ల పొలమైన, ఎర్ర పొలమైన, ఇసుక పొలమైన దేనికైనా కానీ తక్కువలో మనకి తక్కువ కాయ సైజు ఉంటుంది, త్వరగా చేతికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ షిఫ్ట్ అనేది మినిమం బేస్గా, మినిమం గ్యారంటీగా పంట రావడం జరుగుతుంది. కాబట్టి షిఫ్ట్ అనేది చాలామంది రైతులు మొగ్గు చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మరో టాప్ మోస్ట్ వెరైటీ ఏదన్నా ఉంది అంటే కనుక నూజివీడ్ కంపెనీ వాళ్ళది సూపర్ బంటి. సో ఈ సూపర్ బంటి కూడా మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా, అంటే లాస్ట్ ఇయర్ కొంత ఎక్కువ చెప్పాను, అంతకు ముందు సంవత్సరం కూడా చెప్పాను, కానీ ఈ సంవత్సరం కూడా మాకు ఈ సూపర్ బంటి అనేది నేను ఎంచుకోవడం జరిగింది. నేను నిన్న కూడా దానికి సంబంధించిన పత్తి అనేది తీయడం జరిగింది. అంటే సూపర్ బంటి పుష్ప 2 కూడా నేను ఎంచుకోవడం జరిగింది. సో దాని పత్తి నిన్న కూడా తీసి మీకు ఆ వీడియో అనేది రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టడం జరుగుతుంది. ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. దాదాపు మళ్ళీ ఎకరానికి 2 క్వింటాల చొప్పున మొన్న తీసి 6,000 రూపాయల లెక్క అమ్మిన పరిస్థితులు అయితే కనుక ఉండడం జరిగింది. అంటే నిన్నగాక మొన్నంటే ఏప్రిల్ 15-14 తారీఖుల్లో మేము కింటా వచ్చేసరికి 6,000 ఒక అమ్మడం జరిగింది. అంటే గుడ్డి పత్తి లేదు, అంటే కాయగా ఉండడం అట్లా లేదు, ఇత్తులుగా ఉండడం. కానీ మనకి కాయ అనేది కొంత ఆకుతో కూడి సూవాబుల్లో వేయడం వల్ల, ఆకుతో కూడిన రావడం వల్ల 6,000 రూపాయలకే మనం అమ్మడం అయితే జరిగింది. సో ఈ సూపర్ బంటి అనేది కూడా మీకు మీడియం సైజు ఉంటుంది. సో ఎర్లీగా వస్తుంది పంట. గులాబీ రంగు పురుగు దాడి చేసే టైం కల్లా మనకి పంట అనేది మీకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గర గనుపు అనేది ఎక్కువగా ఉండి పూత అనేది దగ్గరగా వచ్చి దగ్గర గనుపులో మీడియం సైజు త్వరగా పగలడం. సో దీని ప్రత్యేకత అనేది ఖచ్చితంగా కూడా మనం ప్రతి ఒక్క రైతు కూడా వెంచుకోదగ్గ వెరైటీ. దాంతోపాటు ఇది వెయిట్ కూడా మీకు సరిపోని వెయిట్ అనేది రావడం అయితే కనుక జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసరికి అదే నూజివీడ్ కంపెనీ వాళ్ళది పుష్ప. సో ఈ పుష్ప అనేది చాలామంది రైతులు పెట్టుంటారు గత సంవత్సరం. సో ఈ వెరైటీలో వచ్చేసరికి మీకు ఈ షిఫ్ట్, ఈ పుష్ప, ఈ 2 కూడా పోటీ కనుక ఉండడం జరిగింది గత సంవత్సరం అనేది. సో దానికి కారణం కొంత షిఫ్ట్ కంటే కూడా కొంత పుష్ప అనేది కొంత వెయిట్ తగ్గినా కానీ దిగుబడి విషయంలో ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయలేదు. దిగుబడి ఇవ్వడంలో కానీ, కాయ సైజులో కానీ, కాయ సైజు మీడియం సైజు వస్తుంది. దాంతోపాటు వచ్చేసరికి త్వరగా మనకి ఈల్డింగ్ చేతికి వచ్చే వెరైటీ ఏదన్నా ఉంది అంటే అందులో కూడా ఈ పుష్ప అనేది మనకి మంచి దిగుబడి గత సంవత్సరం ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా టాప్ 3 వెరైటీలో మనకి ఈ వెరైటీ అనేది నిలబడడం జరిగింది. కాబట్టి ఈ పుష్ప అనేది కూడా మీరు ఈ 3 వెరైటీలని కనుక మీరు ఫస్ట్ కన్సిడర్ చేయండి. షిఫ్ట్ ఒకటి, సూపర్ బంటి ఒకటి, పుష్ప ఒకటి. వీటిని మీరు మిక్సింగ్గా తీసుకొని మీడియం బౌల్ ఉన్న ఇష్టపడే రైతులు కానీ, తెల్ల రాయి పొలమైనా, లేదంటే గర్భ నేలైనా, లేదంటే కనుక నల్ల పొలమైన, ఇసుక పొర నేలలైనా కానీ ఈ 3 వెరైటీలు అనేది మీరు ఎంచుకోదగ్గ వెరైటీలు. సో ఈ 3టిని నల్ల పొలమైన, గర్భ నేలైనా, ఒక మాదిరి బలం ఉన్న నేలలకు కూడా ఈ 3 వెరైటీలు సెట్ అవుతాయి. కాబట్టి ఈ 3టిని మీరు ఫస్ట్ ప్రయారిటీ, అంటే
మీరు వేసే పొలంలో 70 to 80% ఈ మూడింటిని మాత్రమే కవర్ చేయండి. మీరు ఇంకేదన్నా ఇష్టం ఉంది, మీ పక్కన ఇంకేమన్నా పండింది అంటే ఒక 30-40% వాటిని ప్రయత్నించండి కొత్త వెరైటీలు ఏదన్నా వస్తే. నెక్స్ట్ వచ్చేసరికి కావేరి వాళ్ళది బంపర్. సో ఈ బంపర్ అనేది మనకి కావేరీ సీడ్స్ వాళ్ళది. ఈ బంపరు మీకు లావు కాయ సైజు ఎవరైతే ఇష్టపడతారో ఈ వెరైటీ అనేది ఈ బంపర్ అనేది కొంత కాటా అనేది ఎక్కువగా రావాలి, కాయ బాగా ఇసుక నేల ఎర్రబొలం అనుకుంటున్నారో, లేదంటే కనుక కర్నూలు ఏరియాల్లో కానీ ఈ ఏరియాల్లో మనకి కర్ణాటక బోర్డర్ వరకు కూడా ఈ సూటబుల్ అయ్యే వెరైటీ ఏదన్నా ఉంది అంటే కనుక కొంత లావు సైజు ఇష్టపడతా ఉంటారు ఆ ఏరియాలో. అలాంటి వెరైటీ వచ్చేసరికి కావేరీ వాళ్ళది బంపర్. సో ఈ బంపర్ కూడా గత సంవత్సరం అనేది మంచి దిగుబడి రావడం జరిగింది కాబట్టి లావు కాయ సైజు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఈ బంపర్ అనే వెరైటీని ఎంచుకోండి. లేదనుకుంటే దీని ప్లేస్లో క్రిస్టల్ కంపెనీ వాళ్ళది 369 కూడా లావు సైజ్ వస్తుంది. కొంత మీకు గులాబీ రంగు పురుగుకి ఖచ్చితంగా కూడా ఈ లావు వెరైటీలకి వెళ్ళామంటే కొంత స్ప్రేయింగ్స్ అనేది ఆ కాయ మీద ఉన్నప్పుడు కూడా కొంత స్ప్రేయింగ్ అనేది గులాబీ రంగు పురుగుకి పచ్చపురుగు లద్దె పురుగుకి కలిపి స్ప్రే చేయగలిగితే అంటే మీకు ఆ టైంలో ఐకాన్ ప్లస్ అని చెప్పేసి దొరకడం జరుగుతుంది. అది ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ కూడా గులాబీ రంగు పురుగు అనేది మీ చేలో మళ్ళీ 10-15 రోజుల వరకు కూడా కనపడని పరిస్థితులు అయితే ఉంటాయి. సో అందుకని మీరు ఈ గులాబీ రంగు పురుగుని నివారించుకోవాలి అనుకుంటే కనుక కొంత మంట పుట్టే టెక్నికల్స్ని మనం స్ప్రే చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు నుంచి కొంత తప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఎర్లీ పంట రాగలిగిన వెరైటీలను ఎంచుకుంటే కనుక కొంత సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు వచ్చేసరికి ఈ క్రిస్టల్ 369 కానీ బంపర్ కానీ ఈ రెండు వెరైటీలు కొంత లావు సైజు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ లావు సైజు వెరైటీలు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఈ రెండు వెరైటీలను అయితే కనుక ఎంచుకున్నట్లయితే బాగా బలం కళ్ళ పొలంలో అయితే బంపర్ ఎంచుకోండి. బలం తక్కువ పొలంలో లావు సైజు ఉండి ఎక్కువ దిగుబడి రావాలి, పనికిరాని చెత్త పొలంలోనైనా అంటే అలా అనొద్దు. ఎందుకు ఈ మాట అన్నానంటే బాగా బలం విపరీతంగా తగ్గిపోయిన పొలంలో అయినా కానీ ఈ క్రిస్టల్ కంపెనీ వాళ్ళది 369 అనేది మంచి దిగుబడి వస్తుంది. కానీ గులాబీ రంగు పురుగుకి మనకి కనుక మీరు స్ప్రే చేసుకుంటే ఎంత కట్టికి నేలలైనా మీకు కనీసం 10 క్వింటాలు మీ చేతిలోకి వస్తుంది. సో అది గ్రహించండి. క్రిస్టల్ 369. నెక్స్ట్ వచ్చేసరికి మీకు జేకే కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసరికి 9555. సో ఈ జేకే కంపెనీ వాళ్ళది 9555 కూడా మనకి కూడా కొంచెం లావు వెరైటీ అనమాట. కాయ సైజ్ అనేది కొంత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇది కొంత కర్నూలు రెడ్ సాయిల్ నుంచి బ్లాక్ సాయిల్ కర్ణాటక వరకు కూడా కొంత ఈ సంవత్సరం కొంత ఈ జేకే 9555 అనే వెరైటీ అనేది మంచి దిగుబడిని అయితే కనుక ఇవ్వడం జరిగింది. దీని సైజ్ అనేది కొంత ఆకారంలో పెద్దగా ఉండి దగ్గర చిక్కడి కాపులో ఉండడం వల్ల ఇక్కడ కొంత రెడ్ సాయిల్ ఎక్కువగా ఉన్న రైతులు దాంతోపాటు వచ్చేసరికి కొంత బలమైన నేలలు కానీ బలం తక్కువ నేలలు కానీ ఈ జేకే 9555 కూడా కొంత మంచి దిగుబడి వచ్చిందని చెప్పి అక్కడ రైతులు అయితే కనుక తెలియజేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది రేవంత్. సో ఈ రేవంత్ కానీ ఆద్య కానీ న్యూజివీడ్ వాళ్ళది ఆద్య కానీ ఇవన్నీ కూడా కొంత బలమైన నేలలు కనుక ఉన్నట్లయితే మీకు బ్లాక్ సాయిల్ అయినట్లయితే మీకు కాయ బలమైన నేలలు ఉన్నట్లయితే కాయ సరిపోను సైజు వచ్చి మీకు దగ్గరగా చిక్కడి కాపు అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. సో ఈ రెండు వెరైటీలు ఆద్య కానీ న్యూజివీడ్ వాళ్ళది లేదంటే కనుక రేవంత్ అయినా కానీ ఈ రెండు వెరైటీలు కూడా మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. బలమైన నేలల్లో కొంత గులాబీ రంగు పురుగుని తట్టుకొని సో నిలబడాలి, మంచి దిగుబడి రావాలి కొంత అనుకున్న వాళ్ళు మటుకి ఈ రేవంత్ కానీ ఆద్య కానీ న్యూజివీడ్ వాళ్ళది. సో ఈ రెండు వెరైటీల్లో మీరు ఎంచుకోవచ్చు. ఈ రెండు వెరైటీలు కూడా ఈ సంవత్సరం అనేది కొంత మెరుగైన దిగుబడిని అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆదోని ఏరియాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడ లోకల్గా మనకి శ్రీరామ్
కంపెనీ వాళ్ళది 33 గోల్డ్, శ్రీరామ్ కంపెనీ వాళ్ళది 33 గోల్డ్ అనేది కొంత దిగుబడి లావుబోలు ఉంటుంది. మనకి చెట్టు హైట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చేసరికి పత్తి కూడా పగలడం కూడా బాగా గుబ్బ అనేది కంప్లీట్గా పగలడం జరుగుతుంది. కాబట్టి సో ఈ శ్రీరామ్ గోల్డ్ 33 అనే వెరైటీని కూడా అక్కడ కొంతమంది రైతులు అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. సో కొంతమంది రైతులు ఈ ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. ఆదోన్ ఏరియాలు కానీ కర్నూలు ఏరియాల్లో అక్కడ నేలకి సూటబుల్ అయ్యే వెరైటీగా అక్కడ రైతులు అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ శ్రీరామ్ గోల్డ్ 33 అనే వెరైటీ కనుక మీరు అక్కడ లోకల్లో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని ఎలా పండిందని చెప్పి తెలుసుకొని మీ ఏరియాలో సూటబుల్ అవుతుందా లేదా అనేది కనుక్కొని ఒకసారి అయితే కనుక దాన్ని కూడా ట్రై చేయండి. మంచి దిగుబడి వచ్చిందని చెప్పి అక్కడ రైతులు అయితే కనుక ఫీల్డ్ కండక్ట్ చేయడం అయితే కనుక జరిగింది. సో ఇవి ఓవరాల్గా మీరు ఎవరైతే పత్తి వేసుకుంటున్నారో మీ సాయిల్ అంటే కొంత బాగా డెలికేట్గా అంటే బలం లేని పొలాలు ఉన్నాయి అనుకున్నట్లయితే కనుక కొంత లావ్ వెరైటీలు సో మహబాదు ఇవన్నీ పోతే కనుక రాశి వాళ్ళది 659 659 మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా కంపేర్ చేస్తే ఇది ఎందుకు ఈ వెరైటీలు చెప్పారంటే ఇవైతే కనుక మంచి దిగుబడిని ఈ సంవత్సరం అయితే తీయడం జరిగింది. కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ అయితే కనుక రాశి వాళ్ళది షిఫ్ట్ సూపర్ బండి, దాంతోపాటు వచ్చేసరికి పుష్ప, సో అదే న్యూస్ వీడ్ వాళ్ళది పుష్ప. సో ఈ 3 వెరైటీలు మనకి మీడియం నేలైనా కొంచెం బలం నేలైనా కొంత పత్తి కూడా ఈజీగా పగులుతుంది. కాయ సైజ్ అనేది చిన్నగా ఉండడం జరుగుతుంది. దానివల్ల గులాబీ రంగు పురుగుని తట్టుకునే అంటే కంప్లీట్గా తట్టుకోవడం అంటే తట్టుకోవడం కాదు, సో అది అటాక్ చేసే టైం కల్లా కనుక మనకి పత్తి అనేది పగలడం జరుగుతుంది. సో ఈ పుష్ప కానీ దాంతోపాటు షిఫ్ట్ కానీ మీరు కంపైన్ చేస్తే పగిలిందంటే మరీ ఎక్కువ రోజులు ఉంచడానికి అయితే పనికిరాదు. పగిలిందంటే ఇమీడియట్గా మనం తీయగలిగితేనే మనకి పత్తి అనేది కారిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న గుబ్బ కాబట్టి కంప్లీట్గా విప్పారి ఎక్కువ రోజుల ఉంచితే కనుక రాలిపోయే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత మైండ్లో పెట్టుకోండి. సో ఈ 3 వెరైటీలు అనేది టాప్ మోస్ట్గా మీడియం నేల నుంచి బలమైన నేల వరకు కూడా ఈ 3 వెరైటీలను ఎంచుకోవచ్చు. అదే వచ్చేసరికి బలమైన ఎక్కువ నేలలో ఉండి కొంత ఎక్కువ దిగుబడి తీయాలి మనకి కర్ణాటక ఏరియాల్లో అంటే కనుక ఈ బంపర్ అన్నది కూడా చాలా బాగుంది. దాని గురించి కూడా కొంత ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. దాని తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రతి వెరైటీ కూడా కొంత మెరుగైన ఫలితాలను ఇవ్వడం వల్ల మీకు ఈ వీడియో మీకైతే చేయడం జరిగింది. సో చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎక్కువ వెరైటీలకి వెళ్ళాలి అనుకున్న కంటే మీరు మంచి దిగుబడిని వచ్చిన ఈ వెరైటీలను అయితే కనుక ఎంచుకోవచ్చు. మార్కెట్లో ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఈ వెరైటీలన్నీ కూడా కొంత మిక్స్డ్ టాక్ ఉండడం వల్ల కొన్ని ఏరియాలకి సూటబుల్ అవుతున్నాయి, కొన్ని ఏరియాలకి సూటబుల్ అవ్వకపోవడం వల్ల మిక్స్డ్ టాక్ అనేది ఉండడం జరుగుతుంది. వేద ఉంటుంది, లేదంటే కనుక ప్లాటినం ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి కొన్ని ఏరియాలో అవి ఇష్టపడే వాళ్ళు చాలామంది రైతులు ఉండడం జరుగుతుంది. సో వాటన్నిటికీ కూడా కంపైన్ చేస్తే అవి పండుతున్నాయా పండట్లేదా అనేది పక్కన పెడితే సో ఎందుకు అవి చెప్పలేదంటే కారణం అవన్నీ కూడా కొంత మిక్స్డ్ వెరైటీలు అంటే కొన్ని ఏరియాలో సూటబుల్ అవుతుంది, కొన్ని ఏరియాల్లో సూటబుల్ అవ్వట్లేదు. సో దాని రీజన్ వల్ల అయితే ఓవరాల్గా కంపైన్ చేసినప్పుడు నాకు మీరు ఎక్కడున్నా కానీ ఎంచుకోదగ్గ వెరైటీల్ని సో ఎక్కడైనా కానీ పండదగ్గ వెరైటీలు మాత్రమే నేను ఇవాళ మీకు చెప్పిన వెరైటీలు అయితే ఉండడం జరిగింది. మిగతా వెరైటీలు అక్కడున్న పరిస్థితులను బట్టి ఒక ఏరియాలో బాగుంటుంది, ఇంకొక ఏరియాకి వెళ్తే అంత ఏం లేదు బాగాలేదు. సో ఆ టైప్లో మనకి కొంతమంది చెప్పడం వల్ల వాటిని నేను కన్సిడర్ చేసుకోకుండా ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఇవైతే కనుక మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా కానీ సో మ్యాక్సిమం 99% పాజిటివ్ ఫీడ్బ్యాక్తో రైతులు అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన పత్తి వెరైటీలను అయితే కనుక వెంచుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. సో మీకు మంచి దిగుబడి వచ్చింది, ఇంకేదన్నా వెరైటీలు బాగున్నాయి అనుకున్నట్లయితే కనుక నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వెరైటీలని కనుక్కొని మరికొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని కుదిరితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.